వాటర్ యూజర్స్ అసోసియేషన్ సభ్యులందరికీ, అదేవిధంగా పార్టీ అధినేతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తూ, అభివృద్ధి ప్రదాత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ నుంచి కూడా ఒకే కాన్సెప్ట్, డబ్బు కంటే విలువైంది నీరు. డబ్బు లేకపోతే అప్పు తెచ్చుకొని బతకగలం, నీరు లేకపోతే జీవించలేం. కాబట్టి ఒకప్పుడు ధనం మేర మిదం జగత్ అనేవాళ్ళు, డబ్బు ఉంటే ఏమైనా సాధించవచ్చని. ఈరోజు నీరే లేకపోతే మన డబ్బు కూడా మనల్ని ఏం చేయలేదు. అందుకనే నీరు ఎక్కడుందో, ఋషుల కాలం నుంచి కూడా నీరు ఎక్కడుందో అక్కడే పట్టణాలు అభివృద్ధి చెందినాయి. ఈరోజు ఢిల్లీ నగరం యమునా నది ఒడ్డున ఏర్పడ్డా, ప్రతి ఒక్కటి కూడా శివుడు గంగా నది ఒడ్డున చేరిన, లేదంటే ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ కృష్ణానది ఒడ్డున చేరిన, సత్యనారాయణ స్వామి గోదావరి ఒడ్డున చేరిన, భద్రాద్రి రాముడు గోదావరి ఒడ్డున చేరిన, జొన్నవాడ కామాక్షమ్మ పెన్నా నది ఒడ్డున చేరిన, ఏ దేవతలు కూడా దేవుళ్ళు కూడా అక్కడికి నీళ్లే కావాల్సి వచ్చింది. అటువంటి నీళ్లు అంత గొప్ప కీర్తిని మనకి యశస్సుని ఇచ్చాయి. ఆ నీళ్లను ఒడిసిపట్టుకోవాల్సిన బాధ్యత ఉందనేది గుర్తించినటువంటి ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈ దేశంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. కారణం, ఒక్క డ్యామ్, ఒక్క నీళ్లు నిల్వ చేయాలి అంటే, ఒక్క టీఎంసీ నీళ్లు నిల్వ చేయడానికి దాదాపు 150 కోట్లు ఖర్చు అవుతుంది. 150 కోట్లు ఖర్చు పెడితే నీళ్లు నిల్వ చేయడానికి కావాల్సిన స్థలము, నీటి నిల్వ చేయడానికి దెబ్బతినకుండా కట్ట, వీటన్నిటి కలిపి 150 కోట్లు ఖర్చు పెడితే ఒక్క టీఎంసీ నీటిని స్టోర్ చేయగలం. ఈరోజు సోమశిల డ్యామ్ 78 టీఎంసీల కెపాసిటీతో సోమశిల డ్యామ్ ఉంది అంటే, అక్కడ కొండ ప్రాంతాలు, కొండకి మధ్య కట్టబట్టి ఈరోజు మనం 78 టీఎంసీ నీళ్లు స్టోర్ చేసుకుంటున్నాం. అదే కండలేరుకు వచ్చేకి పూర్తిగా మట్టి డ్యామ్. ఆ డ్యాము 50 టీఎంసీలకి ఈరోజు దాదాపు 5,000 కోట్లు. ఇప్పుడైతే అది ఇంకా చాలా ఎక్కువ. కాబట్టి నీటిని భద్రంగా ఉంచుకోవాలి, ఇదే మన జీవిత ప్రమాణానికి నాంది పలుకుతుందనే ఉద్దేశంతో నీటిని నిల్వ చేసే పద్ధతులు, ఒకటి డ్యాముల్లోనో లేదంటే ఇటువంటి చిన్న మైన్ ఇరిగేషన్ ట్యాంక్స్ లోనో లేదా గుంటల్లోనూ స్టోర్ చేసేది మనకి తెలిసిన విధానం. కానీ పైన మనం ఎంత నీటిని భద్రపరచగలమో భూమిలో కూడా అంత నీటిని మనం న్యాచురల్గా భద్రపరచవచ్చు. వాటిని ఉచిత కరెంటు ద్వారా మనం తోడుకొని మనం పెట్టుకొని హైయెస్ట్ 27 కోట్ల రూపాయలు మనకు కావాలి నియోజకవర్గానికి తీసుకురావడం జరిగింది. నేను వాటిని ఇప్పుడు మనకు పంటలు అయిపోయినాయి కాబట్టి వాటన్నిటినీ కూడా FDR కింద వర్కులు పూర్తి చేయమని చెప్పాము. దాంట్లో కూడా భోగోలు మండలంలో ముంగుమూరి హైయెస్ట్ అమౌంట్ కూడా తెచ్చుకున్నాడు. ఎందుకంటే తెలియగలవాడు. ఆయన చూసి కొంచెం నేర్చుకొని మీరందరూ కూడా అమౌంట్లు పెట్టుకోవడం నేర్చుకోవాలని ఈ సందర్భంగా మన నాయకులందరినీ కూడా తెలియజేస్తున్నా. వచ్చిన తర్వాత ఆతృత పడకంటే, రాకముందే అధికారులకు 1-2 సార్లు తీసుకుపోయి చూపించి, వాళ్ళకి 1-2 సార్లు రాపిచ్చి అవి అయ్యేటట్టు, లేదంటే ఎమ్మెల్యేకి చెప్పి అవన్నీ వాటిని ఏది కొట్టేయకుండా ఏది తీసేయకుండా మాకు అవసరం అని చెప్పి చేయించుకోగలిగితే ఇంకా కూడా మనకు ఫండ్స్ వచ్చాయి. అప్పటికి అధికారులు మనకుండే టీం మంచి టీం ఉంది కాబట్టి RWS వీళ్ళు ఇరిగేషన్ టీము వాళ్ళు ఎంటబడి చెరువు కట్టల మీద తిరిగి వాళ్ళు రాసినవే వచ్చినాయి తప్ప మన నాయకులు తిరిగి చేసినటువంటి పరిస్థితులు లేవు. నీ ఒక్కడితో చూసా, అన్ని లిస్ట్ చూసే అంతా నీయే వస్తా ఉన్నాయి. అందుకే నీకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నిన్ను స్ఫూర్తిగా తీసుకుని మనోళ్ళు ఇంకా కూడా ఎక్కువ ఫండ్స్ కోసం ప్రయత్నం చేయాలని కూడా మీ సందర్భంగా కోరుకుంటున్నా. మళ్ళా కూడా ఈరోజు ఇరిగేషన్ కింద 3 కోట్ల రూపాయలు మళ్ళీ మన నియోజకవర్గానికి వస్తే, భోగోలు మండలానికి దాదాపు 50 లక్షలు ఏం జితేంద్ర అంటేనే పెట్టింది, మళ్ళా 50 లక్షలు పెట్టున్నా. అది కూడా తొందరలో శాంక్షన్ అయి వస్తే మళ్ళా కూడా మీ కార్యకర్తలకి ఇవ్వటం కూడా జరుగుతుంది. మీకు 5 లక్షల రూపాయల వరకే నామినేషన్ ఉంది. 5 లక్షల పైన కూడా టెండర్ల సిస్టమ్. ఒక్కటే గుర్తు పెట్టుకోండి, మీరందరూ కూడా నాయకులతో పాటు చేతి డబ్బులు వదిలించుకొని కష్టాల్లో ఇష్టాల్లో అన్నిట్లో కూడా డబ్బులు పోగొట్టుకుని ఇబ్బందుల్లో ఉన్నారు. టెండర్లో పాల్గొనండి. టెండర్లో పాల్గొంటే ఒకటి ఉంది టెక్నిక్. మనం ఎంతసేపు ఏం ఆలోచిస్తున్నారంటే ఈజీ గోయింగ్ అది కాదు కరెక్ట్. టెండర్ పిలిస్తే
13% మీకు కాంట్రాక్టర్ ప్రాఫిట్ వస్తుంది. అదే 5 లక్షల వర్క్లో కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఉండదు. అదే 5 లక్షలు దాటి ఎంత వాల్యూ వచ్చిన దాంట్లో అదనంగా పనితో పాటు అదనంగా మీరు ఆ పని చేసి పెట్టినందుకు 13.5% డిపార్ట్మెంట్ కలిపి మీకు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి దాంట్లో కాంట్రాక్టర్ ప్రాఫిట్ ఉంటుంది. కాబట్టి అది మీకు మేలు. అయితే అందరూ కూడా ఈ నడవ ఏంటంటే ఈ సుఖానికి అలవాటు 10 లక్షల రూపాయల వర్క్లన్నీ నామినేషన్ ఇవ్వమన్నారు. ఇది జీవోతో కూడుకుంది. ఇది ఒకప్పుడు ఇవ్వాలని మన ప్రభుత్వం కూడా నిర్ణయించింది. అయితే ఇది ఒక్కసారి మీకంటూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇవ్వడం జరిగితే పంచాయతీరాజు, R&B, పబ్లిక్ హెల్త్ అన్ని మున్సిపల్ వర్కర్లు కూడా 10 లక్షల రూపాయలకి నామినేషన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి అది కుదరలేదు టెక్నికల్ గా. అందుకని ఇప్పుడు 5 లక్షల అబవ్ ఉన్న టెండర్లు కూడా వేయటం కూడా జరిగింది. వాటన్నిటిని కూడా ఏ ఊరు గ్రామస్థ నాయకులు ఆ ఊరే చేయాలనేది నేను చెప్పినటువంటి పాలసీ. ఒక ఊరు నాయకులు ఇంకొక ఊరికి వర్కులు వేయటానికి లేదని చెప్పాం. దాని ప్రకారమే ఎన్ని వర్కులు వస్తే అన్ని వర్కులు. ఇంకా వెంకటేశ్వరం నచ్చి మీ తలా ఒక వర్క్ పంచితే నాకేం అభ్యంతరం లేదు, అది పంచితే ఇబ్బంది లేదు. అలా వెక్కపల్లి గూడూరులో వాటర్ ట్యాంక్ నిర్మాణం చేసినప్పటికీ కూడా అది నిరుపయోగం అయిపోయింది. దానికి మళ్ళా ఈ రోజు నేను 9 కోట్ల రూపాయలు మళ్ళా మంజూరు చేపించా. అతి తొందరలో దాన్ని కూడా ఓపెన్ చేపించి బోగోలు, విశ్వనాథరావుపేట కాడి నుంచి పైపక్క మండల గ్రామాలన్నిటి కూడా మంచినీటికి, అదేవిధంగా తిప్ప దగ్గర నుంచి మిగతా గ్రామాలకు కూడా పూర్తి చేసి అతి తొందరలోనే వితిన్ ఒక 6-7 నెలల్లోనే ఈ ప్రాంతంలో నీళ్లు ఇవ్వాలి. దాంట్లో ముంగమూరు ఒకటి, తాళ్ళూరు ఒకటి కొండ పెట్టుకుంటూ ఆగిపోయినా వాటికి కూడా ఇప్పుడు మళ్ళా RWS అధికారులతో చెప్తున్నాను. అవి కూడా పూర్తి చేసి మన మండలంలో కూడా ఎక్కడ కూడా నీటికి ఇబ్బంది, తాగి నీటికి కూడా ఇబ్బంది లేకుండా చూసే కార్యక్రమం కూడా చేస్తున్నాం అనే విషయాన్ని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన అందరం కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నీటిని టేబుల్ పెంచుకునే దాంట్లో మన అందరం కష్టపడి పనిచేద్దామని మనసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. గ్రౌండ్ లో ఉండే వాటర్ యొక్క టేబుల్ తగ్గకుండా, గ్రౌండ్ వాటర్ తగ్గిపోతే అడుగంటుతూ పోతూ ఉంటే కొంతకాలానికి నీళ్లు లేని పరిస్థితి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ నీళ్లు సముద్ర పాలు చేయటం కంటే చెరువుల నిండా నీళ్లు ఉండాలి, డ్యాముల నిండా నీళ్లు ఉండాలి, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నీళ్లు ఉండాలి. మిగతా నీళ్లు ఎక్కడికక్కడ వెనికిపోయి మన గ్రౌండ్ వాటర్ పెరిగితే మన అవసరం వచ్చినప్పుడు వర్షాలు కురవకపోయినా 1-2 సంవత్సరాలు వర్షం కురవకపోయినా గ్రౌండ్ వాటర్ ద్వారా తోడుకొని ప్రజలకి దాహార్తిని తీర్చొచ్చు, పశువులకి దాహార్తిని తీర్చొచ్చు, పంటలు పండించవచ్చు. దానికోసమే ఒక నాయకుడు ఎవరో వేసిన దారిలో నడిస్తే వాడు నాయకుడు కాదు. తను నాయకత్వంలో ఒక దారి క్రియేట్ చేయాలి. ఆ దారిలో అందరూ నడవగలిగితే అది నాయకత్వం. అటువంటి నాయకత్వం కలిగినటువంటి వ్యక్తి ఒక్క చంద్రబాబు నాయుడు గారే. ఎప్పుడు కూడా అందరి ఆలోచనలకు భిన్నంగా, అందరు పోయే రూట్లో పోదాం అనుకుంటారు. ఆయన ఇంకొక 20 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుందో ఊహించి ఇప్పుడే ఒక కొత్త దానికి నాంది పలుకుతాడు. అందుకోసమే ఈరోజు మనం ఇంత సుభిక్షంగా ఉండగలుగుతున్నాం. కాబట్టి నీటి యొక్క ప్రాధాన్యత అంత ఉంది. కాబట్టి ఎక్కడికక్కడ చెక్ డ్యాములు కట్టినా, ఎక్కడికక్కడ ఇంకుడు గుంటలు ఏర్పాటు చేసినా, ఎక్కడికక్కడ ఫారెస్ట్ లో కాంటూర్స్ కొట్టి అక్కడ నీళ్లు నిల్వ చేసేటట్టు చేసి ఆ నీళ్ళంతా సీపేజ్ అయ్యి గ్రౌండ్ వాటర్ పెరిగేటట్టు చేసినా, ఏ ఒక్కటి చేసినా నీరు చెట్టు కింద. ఎందుకంటే చెట్లు ఆక్సిజన్ ఇస్తాయి, నీరు మనిషి ప్రాణాన్ని కాపాడుతాయి. ఈ 2 ప్రధానమైనటువంటి. కాబట్టే ముఖ్యమంత్రి గారు ముందు చూపుతూ నీరు చెట్టు కార్యక్రమం పెట్టిన ఈ రోజు నీటి భద్రత, నీటి సంఘాల బాధ్యతగా ఈరోజు ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా ఇరిగేషన్ పరంగా నీటిని పొదుపు చేయాలి, నీటిని భద్రంగా దాచిపెట్టాలి, భవిష్యత్తు అవసరాలకి నీటిని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఆయన ఈ కార్యక్రమాన్ని స్వీకారం చుట్టడం జరిగింది. ఇప్పటికి మన రాష్ట్రంలో 1200 TMCల నీటిని స్టోర్ చేయడానికి 1200 TMCల నీటిని స్టోర్ చేయడానికి మనకు డ్యాములు ఉన్నాయి, చిన్న చెరువులు ఉన్నాయి, రిజర్వాయర్లు ఉన్నాయి, చెక్ డ్యాములు ఉన్నాయి. కానీ ఒక్క గోదావరిలోనే సంవత్సరానికి 3000 TMCల నీళ్లు వస్తున్నాయి. ఒరిస్సా లేదా ఛత్తీస్గఢ్ ప్రాంతాల నుంచి గోదావరికి వచ్చి సముద్ర పాలు, ఉప్పు పాలు అయిపోతుంది. ఆ నీళ్లను మనం జాగ్రత్తగా పొదుపు చేసుకొని ఒడిసి పట్టుకొని వాటిని తీసుకొచ్చి కృష్ణా నది నుంచి పెన్నా నదికి, పెన్నా నది నుంచి మన ఆయకట్టు ఆఖర ఉన్నటువంటి సీఎం గారి కుప్పం నియోజకవర్గం కూడా ఈ నీళ్లు తీసుకురాగలిగితే ఏంటంటే ఈ దేశంలో
అత్యధిక వర్షపాతం కురిసేటువంటి రాజ్గఢ్ ప్రాంతం, ఒరిస్సాలో ఉండే ప్రాంతాలు. కాబట్టి ఎప్పుడు కూడా వర్షాలు కురవలేదు అనుకున్నప్పుడు కూడా గోదావరి పొంగుతూనే ఉంటుంది, గోదావరి జలాలు సముద్ర పాలు అవుతూనే ఉంటుంది. అందుకనే ఈరోజు నరేంద్ర మోడీ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇద్దరు కూడా నదుల అనుసంధానానికి ఈరోజు నాంది పలికారు. దానికి కూడా ఆలోచనకర్త మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 80,000 కోట్ల రూపాయలతో డిజైన్ చేసి పోలవరం డ్యామ్ పూర్తయితే పోలవరం డ్యామ్ నుంచి పట్టిసీమ మీదుగా ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజీకి నీళ్లు తెస్తే ప్రకాశం బ్యారేజీ దగ్గర కింద ఉన్నటువంటి తెనాలి, బాపట్ల, అదేవిధంగా మచిలీపట్నం, అమలాపురం జిల్లాలకి నీళ్లు ఈ పట్టిసీమ ద్వారా వచ్చే నీళ్లతో ఇవి ఇచ్చినప్పుడు పైనుంచి నీళ్లు నాగార్జున సాగర్ నుంచి దించకుండా సరిపోద్ది, నాగార్జున సాగర్ కి శ్రీశైలం నుంచి దించకుండా సరిపోద్ది. కాబట్టి పైనుంచి నీళ్లు కిందకి రానికుండా ఆ నీళ్ళని ఈ రోజు పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ద్వారా ఈ రోజు పెన్నా నదికి ఇస్తే కాబట్టి మన ప్రాంతం కూడా సస్యశ్యామలం కావాలి. ఒక్కసారి మనం ఆలోచిస్తే గతంలో వర్షాలు లేకపోయినా మనం డ్యాములు నిండినాయి. ఇప్పుడు కూడా 65 టీఎంసీలు నీళ్లు ఉన్నాయంటే వర్షం అంతా సముద్రానికి దగ్గర ఉన్న ఈ ప్రాంతంలో కురిస్తే సోమశిల డ్యామ్కి నీళ్లు రాలా. సోమశిల డ్యామ్ పైన వర్షాలు తక్కువైనప్పటికీ కూడా పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ దగ్గర నుంచి శ్రీశైలం డ్యామ్ లో నుంచి రెగ్యులేటర్ ద్వారా దించుతూ ఆ నీళ్లను తీసుకొచ్చి ఈ రోజున కుందూరు నది ద్వారా ఈ రోజున మనకి శ్రీశైలంలో నింపగలిగితే ఈ రోజు మన పెన్నాలో దించగలిగితే ఈ రోజు 65 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. కాబట్టి మన అందరం కూడా ఈ రోజున 2వ కారు పంటకి మళ్ళా నీళ్లు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మీరు పైర్లు వేసేదానికి సిద్ధంగా ఉన్నారని మేము అడిగే పరిస్థితికి వచ్చింది. దానికి కారణం సోమశిలలో పుష్కలమైన నీళ్లు. ఇది ఎవరి వల్ల వచ్చిందంటే ముందు చూపు గలనటువంటి ఒక ముఖ్యమంత్రి అయినటువంటి ఒకే ఒక నాయకుడు అయినటువంటి చంద్రబాబు వల్ల సాధ్యం కాబోతుంది. కాబట్టి ఈ రోజు మన ప్రాంతాలు కూడా ఒకటి ఓజోన్ పొర డ్యామేజ్ అయింది, హీట్ పెరిగిపోతుంది, గ్రౌండ్ వాటర్ లో వాటర్ పెరగాలి. ఎప్పుడైతే వాటర్ పెరిగిందో ఆ వాటర్ తీసుకున్న చెట్లు పచ్చదనాన్ని ఇచ్చి కొంత ఆక్సిజన్ ఎక్కువగా మనకి చెట్లు ఎప్పుడు కూడా కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ఆక్సిజన్ ఎక్కువ కూడా విడుస్తూ ఉంటాయి. కాబట్టి ప్రజలకి ఆక్సిజన్ అందించడానికి చెట్లు పచ్చగా ఉండాలి. అదే విధంగా ఎప్పుడైతే భూమి తేమతో ఉంటుందో ఆటోమేటిక్ హీట్ తగ్గుతుంది. కాబట్టి టెంపరేచర్ తగ్గించాలి. భవిష్యత్ అవసరాల కోసం నీటిని భద్రపరచాలి. వాటిని ఎక్కువగా టేబుల్ ఇప్పుడు దాదాపు 30 మీటర్లు 40 మీటర్ల లోతులో ఉంది యావరేజ్ మీద. కొన్ని దిక్కులు మనం బోర్ వేస్తే 30 అడుగుల్లో నీళ్లు పడుతున్నాయి, కొన్ని దిక్కులు బోర్ వేస్తే 300 అడుగులు 200 అడుగులు నీళ్లు పడుతున్నాయి. ముఖ్యంగా యావరేజ్ గా సోమశిల డ్యామ్ వచ్చిన తర్వాత మన నెల్లూరు జిల్లాలో సోమశిల డ్యామ్ వల్ల పైన నీళ్లు ఎక్కువగా ఉన్నందువల్ల వాటి యొక్క ప్రెషర్ వల్ల మన ప్రాంతంలో ఎక్కడ చూసినా యావరేజ్ మీద 200 నుంచి 250 యావరేజ్ ఎక్కడ ఏ పొలాల్లో వేసినా కూడా ఎంతో కొంత నీళ్లు పడే పరిస్థితి ఉంది. ఒకప్పుడు అవి సాల్ట్ గా ఉంటే జబలుగా ఉంటే ఇప్పుడు స్వీట్ వాటర్ గా కూడా మారిపోయినాయి. వీటన్నిటికీ కారణం పైన ఉన్న డ్యాము ఎప్పుడైతే నీళ్లు భద్రపరిచారో నీళ్లు అన్నిటికంటే బరువైంది. ఉదాహరణకి మన ఇంటి మిద్ది మీద ట్యాంక్ నీళ్లు పెడితే కింద ట్యాప్ లో తిడితే నీళ్లు ఎంత స్పీడ్ గా వస్తాయంటే గాలి కంటే కూడా బరువైంది నీళ్లు. కాబట్టి హై ప్రెషర్ ఉంటుంది కాబట్టి మనకు ట్యాప్ లో నీళ్లు వస్తాయి. అలాగే డ్యామ్ లో నీళ్లు ఉన్నప్పుడు ఆ డ్యామ్ లో నీళ్లు ఎప్పటికప్పుడు భూమిలో సీపేజ్ రూపంలో వచ్చినప్పుడు ఈ వాటర్ టేబుల్ అంతా కూడా ఈ ప్రాంతంలో కూడా గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది. వాటి కోసం ఈ రోజు నీటి భద్రత సాగునీటి సంఘాల బాధ్యత అనే ఒక స్కీమ్ తీసుకొని ఈ చెరువు మరమ్మతులు ఏం చేయాలి. ఒకటి, ఈ చెరువుకు వచ్చేటువంటి నీళ్లు ఎక్కడి నుంచి అయితే వస్తున్నాయి క్యాచ్మెంట్ ఏరియా అని అంటాం మనం. వర్షం కురిసినప్పుడు ఈ చెరువుకి ఏదో ఒక వాగు నుంచి ఏదో ఒక వంక నుంచి లేదంటే గొలుసుకట్ట చెరువులు అయితే పై పక్కన ఒక చెరువు ఉంటే ఆ చెరువు కలుసు నీళ్లు నేరుగా మన చెరువుకి వచ్చేటట్టు ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి వీటిని అబ్స్ట్రాక్షన్ ఉంది అంటే చెట్లు మలిచిపోయి ఉన్నాయి, ఆక్రమణ జరిగిపోయి ఉన్నాయి. కాబట్టి ఆ వాగుని ఈరోజు ఆధునీకరించాలి. మొదటి బాధ్యత ముందు నీళ్ళని ఎక్కడికక్కడ పక్కదారి పట్టకుండా ముందు మన చెరువుకి నీళ్లు వచ్చేటట్టుగా మొట్టమొదట మనం ఈ చెరువు కట్టకు సంబంధించినటువంటి లీకేజీలు ఏదన్నా ఉండి ఈ నీళ్లు వేస్ట్ గా పోకుండా చూడటం ఒక బాధ్యత. రెండవ బాధ్యత, ఈ చెరువులోకి నీళ్లు రావడానికి కావాల్సినటువంటి వాగులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం మరమ్మతులు చేసుకోవాలి. అదే విధంగా చెరువు కట్ట కింద ఉన్నటువంటి పంటకు సంబంధించిన పంట కాలువలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇప్పుడు మనం ఆధునీకరించుకునే దానికి 3 రకాలుగా మనకు పై పక్కన ఎక్కడైనా చెక్ డ్యాములు ఉన్నా
ఆ చెక్ డ్యాములకు సంబంధించిన కట్టలు రెండు వైపులా ఉన్న కట్టలు తెగిపోయి ఉన్నా వీటిని మనం ఇప్పుడు ఇమీడియట్లీ పని చేసుకోవచ్చు. ఈ చెరువుకు సంబంధించిన వాగులను మనం అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ చెరువు కట్టకు సంబంధించిన లీకేజ్ లేవు లేకుండా అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ చెరువు కట్ట దగ్గర నుంచి రైతాంగానికి పంటలు పండించుకునే కాలువలు ఏవైతే ఉన్నాయో పెద్ద కాలువలు వాటిని మరమ్మతులు చేసుకోవచ్చు. ఈ 4 రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడం కొరకు ఎక్కడికక్కడ గుంటలు తవ్వుకోవడం కానీ ఏది విధంగానే మన ప్రాంతం మనకి చల్లగా ఉండాలి, గ్రౌండ్ వాటర్ పెరగాలి, చెరువుల్లో నీళ్లు ఉండాలి అనేటువంటి కార్యక్రమంతో ఈ కార్యక్రమం తీసుకున్నారు. కాబట్టి నిజంగా నీటి సంఘం అధ్యక్షులు అందరూ అదృష్టవంతులు. ఇప్పుడు చాలా మంది బాధపడుతున్నారు, నేను ఎందుకు తీసుకెళ్ళకపోయినా ఆ రోజని. అప్పుడు ఎంపీటీసీలు కావాలని, సర్పంచ్లు కావాలని, జడ్పీటీసీలు కావాలని, మండల అధ్యక్షులు కావాలని కళ్ళగన్నారు. తెలుగు వెంకటేశ్వర అన్నోళ్ళు జాగ్రత్తగా తీసుకున్నారు. ఈ రోజు ఈ FDR కింద అంటే రిపేర్స్, రెన్యువేషన్, రెస్టరేషన్ కింద RRR కింద మనకి కావలిలో ఉన్నటువంటి చాలా ట్యాంకులు, అదేవిధంగా రైల్వే ఎఫెక్టెడ్ ట్యాంక్స్ కింద రైలు కట్ట అవతల ఉన్నటువంటి చెరువులు ఏదైనా ఉంటే ఆ చెరువులు తెగిపోయినప్పుడు ఆ నీళ్లు వచ్చి రైలు కట్టను దండితే రైలు కట్ట తెగిపోతే 1 గంట రైలు ఆగిపోతే ₹1,00,00,000 నష్టం వస్తుంది. కాబట్టి రైల్వే వాళ్ళే చెరువు కట్టకు పైన ఉన్నటువంటి 20 కిలోమీటర్ల దాకా కూడా చెరువులకు డబ్బులు రైల్వే వాళ్ళు కూడా ఇస్తుంటారు. వాటిని కూడా మేము అధికారులతో మాట్లాడి రాపిస్తున్నాను. అవి కూడా కొన్ని వస్తాయి. ఇప్పుడు RRR కింద మనకి కావలి నియోజకవర్గంలో ఓన్లీ ఒక ₹3 కోట్ల వచ్చింది. అది మద్దులపాడు, సిరిపురం, కొత్తపల్లి, ఆర్సీపాలెం, నారాయణపురం, ఈ చలంచెర్ల ఒక 6 చెరువులు వచ్చినాయి. 6 చెరువులు కలిసి 3 కోట్లు ఎంతో వచ్చినట్టుంది. అవి కూడా ఇప్పుడు టెండర్లు పిలవబోతున్నాయి. ఈ తాప RRR కింద మీ అన్ని సెకండ్ ఫేజ్ లో పెట్టినట్టున్నారు. అవి కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. అవి వస్తే ఒక్కొక్క చెరువుకి 50 లక్షలు, 70 లక్షలు, 80 లక్షలు కూడా రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రధానమైనటువంటి ఉద్దేశం నీటి భద్రత చాలా ఇంపార్టెంట్, నీరు చాలా ఇంపార్టెంట్, డబ్బు కంటే విలువైంది. కాబట్టి ఈ నీటిని ఒడిసి పట్టుకోవడం కోసం ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మండలంలో నాయకులు వచ్చున్నారు, మండలంలో నీటి సంఘాలు అందరూ వచ్చున్నారు. కాబట్టి మొన్నటి జరిగిన FDR లో అల్లూరును చూసి మనం నేర్చుకోవాలి. అల్లూరులో ఈరోజు ₹10 కోట్ల వచ్చింది. అల్లూరు మండలానికి మీకు 5 కోట్లే వచ్చింది. మీరు ఎన్ని ఎకరాలు వరి పండిస్తున్నారో అన్ని ఎకరాలు అల్లూరు కూడా పండిస్తున్నారు. కానీ వాళ్ళల్లో ఉన్న శ్రద్ధ మనలో లేదు. దయించి నేను స్వతంత్రంగా చెప్తున్నాను. కాబట్టి ఇక్కడి నుంచైనా వస్తాయా రావు అనేది మీరు క్వశ్చన్ చేయకూడదు. వీలైనంత వరకు మన గ్రామంలో ఉన్నటువంటి కాలువల మరమ్మతులకి దగ్గరుండి డిపార్ట్మెంట్ కూర్చోబెట్టి ఎమ్మెల్యేకి చెప్పేది కాదు, అది మీ కర్తవ్యం. ఎమ్మెల్యే తీసుకొచ్చి ఆ స్లూయిస్ పోయింది, ఆ గేటు చూడని ఏం చెప్పలేడు. మీరు దగ్గరుండి 1-2 సార్లు తిరిగి వాళ్ళ చేత ఎస్టిమేషన్ లేపిస్తే నిన్న FDR కింద చాలా ఫండ్స్ వచ్చాయి. అప్పటికి నేను పోరాడితే జిల్లాలో 92 కోట్లు వస్తే 27 కోట్లు మన కావలికే తెచ్చా. ఎందుకంటే హైయెస్ట్ వర్షపాతం మన కావలికి వచ్చింది. కూడా ఆ కారణం చూపించి మాకు ఎక్కువ వర్షం కురిసింది, ఎక్కువ చెరువులు డ్యామేజ్ అయినాయి అని చెప్పి 27 కోట్లు నేను తెచ్చాను. మళ్ళా తేవడానికి సిద్ధంగా ఉన్నా. నాకు ఓపిక ఉంది పని చేయడానికి. మీరు నన్ను తరుముకుంటే ఎంత దూరమైనా పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి నాకు చెప్పి వదిలేయటం కాదు, మీరు తిరిగి పని చేయటం నేర్చుకోవాలి. కాబట్టి ఈ పథకాన్ని అయినా మీరు శుద్ధంగా చేసుకొని ₹10 లక్షలు అన్నారు కాదు. ఒకటి ఇప్పుడు మా ఏ కాలువది వెంకటపతి కాలువ జితేంద్ర ఒక్కసారి ఎస్టిమేషన్ దీంట్లో వేయండి. ఒకటే జనార్దన్, బాబురావు, లేదంటే సురేంద్ర, లేదంటే మిగతా నాయకులందరూ కూడా, మీ గ్రామ నాయకులందరూ కూడా తెలియజేస్తున్నా, కాలువ ఆక్రమణను మీరు తొలగించగలిగితే తప్ప కాలువ పని చేయలేరు. గ్రామస్తులు అందరూ కూడా కనుక్కొని సర్వేను పంపిస్తాం. MRO గారు మనిషి వస్తారు, కొలతలు వేస్తారు. కానీ ప్రతి ఒక్కరూ ఎదురోడికి చెప్పేదానికి నీతులే తప్ప మనం ఆచరించడానికి కాదన్నట్టుగా ప్రతి ఒక్కడు ఎవడు కాలువ దగ్గర వాడు ఆక్రమణలు జరిగే ఉన్నాయి. ఇవి ఎమ్మెల్యే లెవెల్లో పని కాదు. ఎమ్మెల్యేకి అందరు కావాలా, నాకు ఓట్లు కావాలా? ఇంత కష్టపడేది మేము ఓట్ల కోసమే. కాబట్టి నేను వచ్చి కాలువ బద్దలుగా పగలు కొడితే రేపు నాకు ఓట్లు బద్దలుగా వేస్తారు. కాబట్టి మీరు మీ గ్రామ అభివృద్ధి కోసం మీరందరూ ఊరందరూ కలుసుకొని ఒకరికొకరు చర్చించుకుని ఒకటి మటుకు నిజం, మా జనార్దన్ చెప్పినట్టు ఒక్క బాట వేస్తే ఎకరా 5 లక్షలు వాల్యూ పెరిగిపోయినట్టే. ఒక 2 సెంట్లు హక్కు వదులుకున్నా దానివల్ల ఎకరా 5 లక్షలు ఉన్న వాల్యూ కంటే పెరగద్ది. అది రైతుల్లో రావాలి. ఇప్పట్లో ప్రభుత్వాలు
పంట కాలువలు బాటలు వేసేదానికి ల్యాండ్ అక్విజిషన్ లో భూములు తీసుకొని మీకు బాటలు ఇచ్చే పరిస్థితుల్లో జరగవు. ఎందుకంటే ల్యాండ్ అక్విజిషన్ అనేది చాలా యాక్ట్, చాలా కష్టతరం అయిపోయింది కాబట్టి సాధ్యం కాదు. కాబట్టి మీరే రైతాంగం అంతా కూడా కూర్చొని ఇదిగో 10 అడుగులు 20 అడుగులు అందరూ ఒకరి చేను వేసుకుందాం, లేదంటే ఒక 500 ఎకరాలు ఉంది 500 ఎకరాలకు వస్తే మా మార్కెట్ రేటు ప్రకారం మీరే వాళ్ళకి సెంట్కి ఎంత రేట్ వేసి ఇచ్చేసి అందరూ వేసుకోవడం. ఏదో ఒకటి రైతుల్లో కూడా ఒక ఆలోచన రాగలిగితేనే ఆ పని నెరవేరుద్ది. తప్పకుండా అది చేయండి. ఈరోజు చిప్పలేరు ఉంది. రెండోది మీ కడనూతలకి నీళ్లు కిందకి పోక ఈరోజు దాదాపు కోవూరుపల్లి, కడనూతల, అల్లిగుంటపాలెం ఈ గ్రామాలకు సంబంధించిన నీళ్లు అక్కడ చెప్పలేరు అబ్స్ట్రాక్షన్స్ వల్ల ఏదో ఒకటి ఉంటుంది. వాటిని కూడా గుర్తించి మీరు ఇరిగేషన్ అధికారులకు వాటికి కూడా మీరు అందరూ కూడా లెటర్లు ఇవ్వటం కాదు, అర్జీలు ఇవ్వటం కాదు, 1-2 సార్లు వాళ్ళు ఇజికిచ్చి తీసేవి ఎస్టిమేషన్ లేపించి మీరు పంపించండి. మీరు ఎందుకంటే జిల్లా కలెక్టర్ గారే దీనికి అధ్యక్షుడు, శాంక్షన్ అథారిటీ జిల్లా కలెక్టరే కాబట్టి మీరు కలెక్టర్ ఆఫీస్ దాకా ఫైల్ మూవ్ చేయగలిగటాన్ని మీరు ఏ ఊరు నాయకులు ఆ ఊరు ప్రయత్నం చేస్తే కలెక్టర్ దగ్గర కూర్చొని నేను మీ వీలైనంత వరకు మీకు ఎక్కువ నిధులు తెచ్చి ఇవ్వటానికి నేను ప్రయత్నం చేస్తాను. కాబట్టి దీంట్లో మీరు విజయం సాధిస్తారో నేను విజయం సాధిస్తానో చూద్దాం. కాబట్టి దీన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకోండి. మీరందరూ కూడా బాగోలు మండలంలో ఎక్కువ వర్కలు పెట్టుకోండి. చేసుకునేది ఏ ఊరు కార్యకర్తలు ఆ ఊరు కార్యకర్తలే కాదు, ఒక రకంగా మీ అందరికి కూడా జీవనోపాధి ఉన్నట్టుంటది. రెండోది ఊర్లో రైతాంగం ప్రకారం మీ ఎడల అభిమానం పెరగద్ది. కష్టకాలంలో అన్ని కాలువలు మరమ్మతులు చేశారని భావన వస్తుంది. ఇప్పటికే ఈ చెరువుకి నేను డిఎం ఛానల్ నుంచి కోవూరుపల్లి, కడనూతలకు సంబంధించిన నీళ్లు రావడానికి ఉండేటువంటి అబ్స్ట్రక్షన్ ఉంటే దానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆ 10 లక్షల రూపాయలు ఇప్పుడు FDR కింద కూడా చేయబోతున్నారు. ఆల్రెడీ ఈ చెరువుకున్నటువంటి ఈ జంగిల్ కావచ్చు, లేదంటే ఇతర ఏవైతే ఉన్నాయో వీటన్నిటి తొలగించడానికి 9,97,000 రూపాయలు ఇచ్చున్నాను. ఎక్కడైతే స్లూయిస్ లో అయితే డ్యామేజ్ అయ్యాయో ఆ స్లూయిస్ ని రిపేర్ చేయడానికి 4,97,000 రూపాయలు ఇచ్చున్నాను. అంటే ఈ చెరువుకు సంబంధించి దాదాపు 25 లక్షల రూపాయలు ఇప్పుడు ఆల్రెడీ నిధులు మంజూరు చేసి వాటర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో కూడా జనార్దన్ తో కూడా మాట్లాడి దాన్ని ఆ వర్కులు కూడా ప్రారంభించమని చెప్పడం కూడా నిన్నటి రోజునే జరిగింది. అదే విధంగా డిఎం ఛానల్ నుంచి వచ్చేటువంటి కలుజును కూడా మన నాగేశ్వరరావు గారిని చేయమని కూడా నేను చెప్పడం కూడా జరిగింది. అందరూ కూడా పనులు చేసి వాటితో తృప్తి పడకుండా ఈ రాష్ట్రంలో డబ్బు ఉంది, ఆ డబ్బులో నెల్లూరు జిల్లాకు వస్తుంది, నెల్లూరు జిల్లాలో ఎక్కువ భోగోలు మండలం వాళ్ళు తీసుకోగలిగారనే తట్టుగా అన్ని కూడా పనిచేయండి. ఇంకొకసారి కూడా నేను మా యువ నాయకుడు ఆదిశేషుని కూడా అభినందిస్తున్నా. ఎక్కువ వెంకటేశ్వరులను స్ఫూర్తిగా తీసుకుని ఆదిశేషు కూడా ఎస్సీ పాలనకి 55 లక్షల రూపాయలు ఎస్సీ పాలనకి పెట్టించుకున్నాడు. 55 లక్షలు వచ్చింది నీకు కూడా. కాబట్టి మీరు కూడా అలాగే పోటీలు పడి ఆ ఊర్లో ఉండే చిన్న గుంటలు ఉన్నాయి, మీ ఊరికి పెద్ద చెరువులు ఉన్నాయి, కానీ ఇక్కడ ఊరికి పెట్టించుకోలేదు. కాబట్టి పెట్టించుకొని అందరూ కూడా మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయాలని మనసారా కోరుకుంటూ, ఇది చాలా 90 రోజుల కార్యక్రమం. 10 రోజుల లోపల వర్కలు అన్ని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి, విత్ ఎస్టిమేషన్ తో పోవాలి. ఊరూరు నేను తిరిగి సాధ్యం కాదు. ఏ ఊరు నాయకులు, వాటర్ యూజర్స్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా కలుసుకొని ఏఈతో ఫాలోఅప్ చేసుకుని ఏ ఊరికి ఆ ఊరు వాళ్ళు చెరువుకు వచ్చేటువంటి వరవలు ఎలా ఉన్నాయో వాటిని కొంచెం మొదటి ప్రాధాన్యత. ఎక్కడైనా గండి ఉండి చెరువుకు రాకుండా పక్కకు పోతున్నాయేమో, 2 చెరువు మరమ్మతులు, 3 చెరువు కింద ఉన్నటువంటి పంట కాలువలు, అదేవిధంగా ఏదైనా చెక్ డ్యాములు ఉంటే చెక్ డ్యాములు ఏదైనా రిపేర్ చేయాల్సి ఉంటే ఇవన్నిటిని చేసి మన మండలంలో నీటికి ఇబ్బంది లేకుండా. ఒక్కసారి ఆఖరిగా ఒక మాట చెప్తున్నా, కావల కాలువ వస్తే హైయెస్ట్ డెవలప్ అయినటువంటి పంచాయతీలు హెచ్జీవి కండ్రిగా, బీజీవి కండ్రిగా, జక్కిపల్లి, గూడూరు ప్రాంతాలు. ఇందువల్ల అదే జనాభా కింద ఉన్నారు, అదే జనాభా పైన ఉన్నారు. కానీ కావల కాలువ అనేది ఒకటి రాబట్టి, ఆ నీళ్లు రాబట్టి ఈరోజు రైల్వే ట్రాక్ పర్వట వైపున అంతా కూడా ఈరోజు సస్యశ్యామలమే, 2 పంటలు పండుతున్నాయి. అందరూ ఆర్థిక పరిపుష్టిగా ఉన్నారు, అందరూ కూడా పిల్లలు చదివించుకున్నారు, ఉన్నత స్థాయికి వెళ్ళగలిగారు. కాబట్టి ఆ నీటి విలువ అంత గొప్పది. కాబట్టి మీరందరూ కూడా దాంట్లో పాల్గొని మన మండలాన్ని మంచి స్థాయికి తీసుకొచ్చుకున్న దాంట్లో మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని, అదేవిధంగా ఈ మండలాన్ని